సంవత్సరాలుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ టేబుల్ సిబ్బందికి మినిమం స్కేల్ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లేరు బంగారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వంచర్ల వీరభద్రరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్ కల్పించాలన్నారు. ఉద్యోగం చేస్తూ చనిపోతే కుటుంబ సభ్యులకు 15 లక్షలు, ఎక్స్ గ్రేషియా రిటైర్డ్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వేమాని కృష్ణ, సెక్రటరీ ఎండి కాజా మొహిద్దీన్, వీరబాబు, దుర్గా ప్రసాద్, కె శివ సుబ్రహ్మణ్యం, తులసీదేవి, డి శివ, జ్యోతి, బి రాజు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మీడియా వారికి నమస్కారం అండి. నేను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్టేట్ వైద్య ప్రెసిడెంట్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్య మిత్రాలుగా పనిచేస్తున్న మేమందరం కూడా ఎవరి జిల్లాలో వాళ్ళు డీసీ ఆఫీస్ అండ్ డిఎంహెచ్ఓ కన్సర్న్ డీసీ ఆఫీసర్ దగ్గర మేమందరం కూడా శానిటరీ ధర్నా చేస్తామండి. గత 17 సంవత్సరాలుగా మాకు అపరిష్కృతంగా ఉన్న మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ మేము ఈ రోజున ఈ శాంతి ధర్నా ప్రారంభించామండి. దయచేసి కూటమి ప్రభుత్వ నాయకులు సీఎం గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ సారు మా సమస్యలను అర్థం చేసుకుని మమ్మల్ని మన్నించి మా ఈ సాంకేతిక ధర్నా ఎందుకోసమైతే చేస్తామో దీనికి సంబంధించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, మాకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ మాకు న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వ నాయకుల్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా వేడుకుంటున్నామండి. మా ఈ అభ్యర్థులను మన్నించి మాకు సరైన ఉద్యోగ భద్రత, సరైన సమాన వేతనం కల్పించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు రాష్ట్ర వైద్య మిత్రాల యూనియన్ పిలుపు మేరకు మా వైద్య మిత్రాల సమస్యల మీద నిరసన కార్యక్రమం చేయడానికి మేమంతా కూడా రావడం జరిగింది. మరి 17 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నందు వర్క్ చేస్తూ ఉన్నాం. మమ్మల్ని వైద్య మిత్ర అంటారు. మాకు కేవలం 15,000 రూపాయల శాలరీ మాత్రమే ఇస్తున్నారు. ఈనాడు పెరిగిన ధరలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. మరి మాకు ఈ సాలి జీతంతో బ్రతకడం చాలా కష్టంగా ఉంది. అలాగే ప్రభుత్వం కనీస వేతనాన్ని అమలు చేయాలి. అలాగే మాకు క్యాడర్ లేదు, క్యాడర్ ఇప్పించాలి. అలాగే మాకు ఇన్సెంటివ్స్ లేవు, అలాగే మాకు ఇంప్లిమెంట్ కూడా లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం మాకు అమలు చేయాలని చెప్పేసి మా నిరసన ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే మాకు చాలామంది మిత్రులు రిటైర్మెంట్ కూడా అయిపోయారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వలేదు. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అమలు చేయాలి. అలాగే చాలామంది కోవిడ్లో కూడా చనిపోయారు. అలాగే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్స్గ్రేషన్ కూడా లేదు. ఎక్స్గ్రేషన్ కూడా అమలు చేయాలి. అలాగే మాకు ఈ యొక్క సమస్యలన్నీ కూడా చాలా కాలం నుంచి మరి సీఎం గారికి అయితేనో, అలాగే హెల్త్ మినిస్టర్ గారికి అయితేనో, కలెక్టర్ గారికి అయితేనో, డీసీ గారికి అయితేనో, సిఇఓ గారికి, ఉన్నతాధికారులకి అందరికీ కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా మా మీద ఏ విధమైన స్పందన లేకుండా మరి ప్రభుత్వం వారు ఉన్నారు. మరి ఈ స్పందన తేవడం కోసం మేమంతా కలిసి ఈ విధంగా నిరసన ద్వారాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి తక్షణమే మా యొక్క డిమాండ్స్ను నెరవేరుస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి మీడియా ద్వారాగా మీ ప్రభుత్వానికి తెలియజేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా మన్నించాలి. ఎందుకంటే మేమంతా కూడా ప్రతి రోగికి కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నటువంటి స్కీమ్ ఏదైనా ఉందంటే అది డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ. ఆ స్కీమ్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నాం, కానీ మా యొక్క కుటుంబ పరిస్థితులు మాత్రం మేము కాపాడుకోలేకపోతున్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే మాకు ఆసరాగా ఈ విధమైనటువంటి భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము మరొకసారి తెలియజేసుకుంటాం.